స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi everyone, I'm back with a new lesson. My name is Venkat. I'm the director of English Connects. Today I'm going to explain simple present. Simple present ni మనం ఎలా వాడాలో చెప్పబోతున్నాను మీకు నేను. సో సింపుల్ ప్రెజెంట్కి వచ్చేసి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. డూ డస్ అంటాము. ఇట్స్ వెరీ ఫెమిలియర్ కాన్సెప్ట్ ఇన్ టెన్సెస్. టెన్సెస్లో ఈ ఒక్క టాపిక్ తెలిస్తే చాలు యూ కెన్ స్పీక్ 30% ఆఫ్ ఇంగ్లీష్. సో అరౌండ్ 30% ఆఫ్ ఇంగ్లీష్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. సో అయితే దీన్ని చెప్పడానికి ముందు దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. అవేంటి అంటే మనం టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలన్నమాట. ఈ వెరైటీ ఆఫ్ వర్బ్స్ కనుక నేర్చుకుంటే సో యూ కెన్ ప్లే లైక్ ఎనీథింగ్ హియర్. సో ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. సో అసలు ఆ టేబుల్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో మనం చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో మనం నేర్చుకున్నాం. సో ఎలా అంటే ప్రజెంట్ ఫామ్ అని, పాస్ట్ ఫామ్ అని, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని. సో టుడే ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ దిస్ టేబుల్ ఇన్ డీటెయిల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ వర్బ్స్. So basically it has been categorized into three types. One is base form and past form and past participle form. So but mana learning lo entante the verb has been categorized into 5 different types. One is base form for he she it, ing form, past form and past participle form. ఈ 5 ఫార్మ్స్ తీసుకొని మనం నేర్చుకుంటే మనకి ఈజీగా సింపుల్ ఏ హెల్పింగ్ వర్బ్ లో అయినా ఎలా వాడాలో తెలుస్తుంది అనమాట, ఏ టెన్స్ లో అయినా. సో అసలు ఒకసారి ఈ టేబుల్ గురించి బేసిక్స్ తెలుసుకుంటే దెన్ వీ కెన్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ నౌ. సో ఫస్ట్ బేస్ ఫామ్ అంటే వాచ్. బేస్ ఫామ్ ఫర్ హీ షీట్ అంటే మనకి ఇంగ్లీష్లో 7 టైప్స్ ఆఫ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీట్. ఈ 7 టైప్స్ ఆఫ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్కి మనం either we use base form or base form for he sheet with respect to simple present. Simple present కి వచ్చేలకి 7 types of subjective pronoun కి ఈ బేస్ V1 కానీ V2 కానీ వాడతాం. I can name them as V1, V2, V3, V4 and V5. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ బేస్ ఫామ్ తర్వాత పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ చెప్తారు అండ్ ఐఎన్జి అండ్ సెకండ్ ఫామ్ని V4, V5 కింద కన్సిడర్ చేస్తారు. సో ఎనీథింగ్ కెన్ బి కరెక్ట్. ఓకే, ఎలా అయినా కరెక్ట్ అవుతుంది. బట్ యూసేజ్ అనేది మనం కరెక్ట్గా స్ట్రక్చర్లో ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ మిస్టేక్స్ చేయకపోతే ఎనీథింగ్ కెన్ బి కరెక్ట్ హియర్. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ వాచ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బేస్ ఫామ్ ఫర్ హీ షీట్ ఇట్స్ వాచెస్. అండ్ ఇఫ్ యూ యాడ్ ఐఎన్జి టు ద బేస్ ఫామ్ ఇట్ బికమ్స్ వాచింగ్. దెన్ when it comes to past form it becomes watched and watched. And in similar manner, if you go down, ask, askers, asking, asked, asked. సో ఇక్కడ చాలా మంది ఆస్క్డ్ అంటారు, ఇది ఆస్క్డ్ కాదండి, ఆస్క్డ్. ఇలా టీ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తారు ఇంగ్లీష్లో. ఈ కొన్ని సౌండ్స్ ఉంటాయి ఇలా కేతో ఎండ్ అయ్యే లెటర్స్, కొన్ని సౌండ్ మ్యాథ్స్ టీ లాగా చెప్పాలి మనం ఈడీతో రాసేటప్పుడు. ఇట్స్ ఆస్క్డ్, ఇట్స్ నాట్ ఆస్క్డ్, ఇట్స్ ఆస్క్డ్. అండ్ ఇఫ్ యు సీ అనదర్ 2 verbs, it comes, coming, came, come, take, takes, taking, took, taken. So ఈ పైన ఉన్న 2 verbs ని మనం again there is another classification of verbs here, regular verb and irregular verb. Regular verb అంటే ఏంటంటే a verb that adds dr ed form to past form and past participle form, దాన్ని మనం రెగ్యులర్ వర్బ్ అంటాము. అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే డీతో కానీ ఈడీతో కానీ ఎండ్ కాదు. సో డిఫరెంట్. ఇక్కడ చూస్తే కేతో ఎండ్ అయింది, ఇక్కడ ఎన్తో ఎండ్ అయింది, ఇక్కడ ఈ, ఇక్కడ ఈ. సో దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం అనమాట. సో అయితే డూ డస్ ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే సో డూ డస్ ని వాడేటప్పుడు రిమెంబర్, సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం యూ కెన్ డిస్క్రైబ్ దిస్ టెన్స్. So for instance, I can say to describe an action that happens in general. For example, sun rises in the east, sun sets in the west. ఇలా చెప్తుంటాం. అలాగే to talk about habitual actions. మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ని డిస్క్రైబ్ చేయాలంటే మనం ఈ డూ డస్ సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేసి చెప్తాం. అలాగే టు ఎక్స్ప్రెస్ స్కెడ్యూల్స్ ఆర్ టైమ్ టేబుల్స్. ఫర్ ఇన్స్టెన్స్ ద ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 4 PM, ద ట్రైన్ arrives at 6 PM, it leaves the station by 9 PM. ఇలా మనం స్కెడ్యూల్స్ గురించి చెప్తాం. అలాగే టు స్పీక్ అబౌట్ అ లాంగ్ narration. So what do you mean by long narration?
ఏదైనా ఒక హిస్టారికల్ స్టోరీ చెప్పాలంటే లేటెస్టే రామాయణ మహాభారత అలాంటివి డిస్క్రైబ్ చేయాలంటే మూవీ స్టోరీస్ కూడా చెప్పవచ్చు. అలా అని చెప్పాలంటే మనం డూ డస్ కాన్సెప్ట్ని యూజ్ చేసి చెప్తాం. అలాగే టు స్పీక్ క్రికెట్ కామెంటరీ, లైక్ మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యాడ్ హర్డ్ అబౌట్ క్రికెట్ కామెంటరీ ప్రాబ్లీ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సమ్ ప్రైజెస్. ఎలా అంటే శిఖర్ ధావన్ టేక్స్ ద క్యాచ్, ధోని హిట్స్ ద సిక్సెస్, ఇలాంటి ప్రైజెస్ అన్నీ కూడా మనం కామెంటరీలో వింటాం. ఎక్కువగా ఈ డూ డస్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈదర్ బేస్ ఫామ్ లేదా బేస్ ఫామ్ ఫర్ హీ షీట్ని యూజ్ చేసి చెప్తాం అనమాట. సో అలాగే యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ దెర్ ఆర్ 7 types of subjective pronoun. They are I, we, you, they, he, she, it. For I, we, you, they, this is one category, and he, she, it, they are another category. So ఈ category కి మనం V1 యూజ్ చేసి సెంటెన్సెస్ లో యూజ్ మనం ఫ్రేమ్ చేస్తాము. V2 he, she, it కి V2ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే, సో ఐ హ్యావ్ written examples with respect to do యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్స్ రాయడం జరిగింది అనమాట. సో ఏ హెల్పింగ్ వర్బ్స్ కైనా రిమెంబర్, ఏ టెన్స్ కైనా మనం దిస్ ఈస్ ద వే టు లెర్న్ లాంగ్వేజ్. మనం 4 ఫార్మ్స్ ఉంటాయి. సో పాజిటివ్ స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ స్టేట్మెంట్ నేర్చుకుంటే మనం ఈజీగా మనం స్టేట్మెంట్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పేయచ్చు. అలాగే ఇంట్రాగేటివ్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం క్వశ్చన్ చేయొచ్చు. మనం చాలా మంది సమ్ టైమ్స్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ మాట్లాడుతుంటారు, వాళ్ళకి నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేషన్ బాగా యూజ్ అవుతాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ హియర్, ఇట్స్ అ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వాట్ యు మీన్ బై V1? V1 అంటే ఇట్స్ అ బేస్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాచ్ టీవీ. సో ఇది నా రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి ఐ వాచ్ టీవీ అని రాస్తా. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ఈస్ ఫాలోడ్ బై వర్బ్ దెన్ ఆబ్జెక్ట్. And if you look at the interrogative statement, it's easy to frame. So let me simplify you. So put helping verb at first, then subject follows it, then V1 is followed by the subject and add object to the statement. Then name avutundi do I watch TV. That means nenu TV chustana ani self questioning anamata. Then when it comes to negative statement, the structure of the sentence is subject plus do plus not becomes don't అవుతుందండి. does plus not become not doesn't అవుతుంది. Subject plus don't plus V1 plus object. And if you refer the example here, see the example here, I don't watch TV. In similar manner, you can describe negative interrogation. Put don't at first, then subject is followed by don't, then after verb and object. Don't I watch TV. So ఇలా మనం 4 సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో సింపుల్, నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్స్లో చెప్తాను. ఐ లెర్న్ ఇంగ్లీష్, డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్, డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇలా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లో అలాగే అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ స్ట్రక్చర్స్ అనేవి అలవాటు అయితే ఈజీగా ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. సో ఇంగ్లీష్లో ఎక్కువగా గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రామర్ కనుక నేర్చుకోకపోతే మనం లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం అనమాట. అంటే తెలుగు వచ్చింది కదా సార్ ఇంగ్లీష్ రాదా అంటే, సో డెఫినెట్గా వస్తుంది. కాకపోతే మనం వీఆర్ నాట్ సరౌండెడ్ బై నేటివ్ స్పీకర్స్. సో మన ఎన్వైర్న్మెంట్ అలా లేదు. మోస్ట్లీ వీఆర్ సరౌండెడ్ బై నేటివ్ లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు స్పీకర్స్తో మనం ఉంటాం కాబట్టి సో యూ వోంట్ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్ టు ద పీపుల్ ఇన్ ఇంగ్లీష్. అటువంటి టైంలో ఏంటి అంటే సో గ్రామర్ ఈజ్ ద ఓన్లీ టెక్నిక్ టు లెర్న్ లాంగ్వేజ్. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇప్పటి వరకు డూని బేస్ చేసి ఎలా యూసేజ్ని చెప్పాలో నేర్చుకున్నాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. అది యూజింగ్ డస్ అనమాట. డస్ని యూజ్ చేసి హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం ఫ్రేమ్ చేయాలి. సో ఇందాక నేర్చుకున్నట్టే ఇక్కడ సిమిలర్గా స్ట్రక్చర్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఎస్ ఆర్ ఎస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ షీ గోస్ టు కాలేజ్ ఎట్ 9 AM. సో దాని అర్థం ఏంటంటే ఆమె 9 AM కాలేజ్కి వెళ్తుంది. ఇది రెగ్యులర్ యాక్టివిటీ అని చెప్పవచ్చు మనం. దీన్ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు సిమిలర్ మేనర్ పుట్ డస్ at front, then subject is followed by does. Later V1 and object are added to the structure of the statement. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టేట్మెంట్కి మనం V1 ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఆర్ ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి
యూసేజ్లో ఇక్కడ గో కాస్త ఇట్ బికమ్స్ గోస్ కాస్త ఇక్కడ ఇట్ బికమ్స్ గో అవుతుంది. రిమెంబర్, డు నాట్ మేక్ ఎ మిస్టేక్. చాలా మంది ఏం చేస్తారంటే డస్ షీ గోస్ టు కాలేజ్ అంటారు. దట్స్ అబ్సల్యూట్లీ బ్లండర్. ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, డు నాట్ యూజ్ ఇట్. ఐ రికమెండ్ యూ చూస్ ద ప్రేజెస్, కరెక్ట్ ప్రేజెస్ చూస్ చేసుకోవాలి. ఎలా అంటే బై రెఫరింగ్ ద స్టేట్మెంట్, స్ట్రక్చర్ ఆఫ్ ద స్టేట్మెంట్, స్ట్రక్చర్ని చూసుకోవాలన్నమాట. ఓకే, డస్ షీ గో టు కాలేజ్ at 9 AM? And when it comes to negative statement and negative interrogative, so remember the structure here. It's a subject plus doesn't plus V1 plus object. ఇందాక చెప్పినట్టుగా do plus not becomes don't అయితే ఇక్కడ does plus not become doesn't అవుతుంది. మీరు చూస్తే షీ డజంట్ గో టు ద కాలేజ్ at 9 AM. ఇక్కడ కూడా ఎస్ కానీ రిపీట్ కాదు, బికాస్ ఆల్రెడీ డస్లో ఎస్ ఉంది కాబట్టి షీ డజంట్ గో టు కాలేజ్ at 9 AM. In similar manner, you can describe negative interrogation. Doesn't she go to the college at 9 AM? ఓకే, ఇలా మనం ఈ డూ డస్ని బేస్ చేసుకొని యూసేజ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్ టు లెర్న్ దిస్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ సింప్లిఫైడ్ మేనర్. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో స్టిల్ మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ టైప్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. Okay, so that's all about today's lesson. Hope you have understood the lesson. Still, if you have any doubts, you can reach out to me through comment box. So bye. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.